నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిరుపతి ఐఐటీలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను వర్చువల్ గా ప్రారంభించిన కేంద్ర ఆహార శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్. రాష్ట్ర జీడీపీలో పండ్ల ఉత్పత్తి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులో మరోసారి మెరిసిన తిరుపతి. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ నార్పరెడ్డి మౌర్య. తిరుమలలో ఐఓసీఎల్ గ్యాస్ స్టోరేజీ కేంద్రాన్ని భూమి పూజ చేసిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. టీటీడీ ఐఓసీఎల్ సంయుక్తంగా 6 నెలల్లో పూర్తి చేసి లడ్డూ తయారీ, అన్న ప్రసాదాల తయారీకి ఈ గ్యాస్ ను వినియోగించనున్నట్టు వెల్లడి. పూతలపట్టు నియోజకవర్గంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించిన ఎమ్మెల్యే మురళీమోహన్. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం, శ్రీ కోదండ రామాలయం, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో బుధవారం సాయంత్రం ఆణివారి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో దీనికి ఆణివారి ఆస్థానం అని పేరు. పూర్వం మహంతులు దేవస్థానం పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివారి ఆస్థానం నాటి నుండి టీటీడీ ఆదాయ వ్యయాలు, నిల్వలు, వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తర్వాత వార్షిక బడ్జెట్ను మార్చి ఏప్రిల్ నెలకు మార్చారు. శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని వేంచేపు చేసి సాయంత్రం ఆస్థానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీ పుండరీకవల్లి అమ్మవారి ఆలయం నుండి నూతన వస్త్రాలను విమాన ప్రదక్షిణగా తీసుకువచ్చి శ్రీ గోవిందరాజస్వామి వారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్దజీఆర్ స్వామి, చిన్నజీఆర్ స్వామి, డెప్యూటీ ఓ విఆర్ శాంతి, ఏఈఓ భాస్కర్ నారాయణ చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీ కోదండ రామాలయంలో బుధవారం సాయంత్రం ఆలయంలోని గరుడాళ్వారి ఎదురుగా శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండ రాములవారి ఉత్సవ మూర్తులను వేంచేపు చేసి ప్రత్యేకంగా ఆస్థానం నిర్వహించారు. అనంతరం స్వామివారు హనుమంత వాహనంపై ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్దజీఆర్ స్వామి, చిన్నజీఆర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఓ నాగరత్న, ఏఈఓ రవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. అలాగే శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం ఆణివారి ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలను చేపట్టారు. వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేసి అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి మహాపూర్ణాహరతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రతిష్టాత్మకంగా అందించే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుకు తిరుపతి నగరపాలక సంస్థ ఎంపికయ్యింది. గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్లతో కలిసి తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ నారపరెడ్డి మౌర్యలు అవార్డులను అందుకున్నారు. 3 లక్షల జనాభా కేటగిరీలో తిరుపతి నగరపాలక సంస్థ సూపర్ స్వచ్ఛ లీగ్ను కైవసం చేసుకుంది. పరిశుభ్రమైన పరిసరాల ద్వారా ఆరోగ్యకరమైన సమాజం సాధించే లక్ష్యంతో ప్రధాని మోదీ రూపొందించిన స్వచ్ఛ భారత్ విప్లవం కొనసాగుతుంది. ఏటా స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో అవార్డులను ప్రకటిస్తూ మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ అవార్డుకు ఎంపిక కావడం పట్ల మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ నారపరెడ్డి మౌర్యతో పాటు పలువురు నగర ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మేయర్, కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థలోని అధికారుల నుండి క్రింది స్థాయి సిబ్బంది, నగర ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధుల సహకారంతోనే ఈ అవార్డు సాధించగలిగామని అన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించగలుగుతామని ధీమా వారు వ్యక్తం చేశారు. టీటీడీ భవిష్యత్ అవసరాల నిమిత్తం తిరుమలలో ఔటర్ రింగ్ రోడ్లో 45 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గ్యాస్ స్టోరేజీ కేంద్ర నిర్మాణానికి బుధవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ గత 2 దశాబ్దాలుగా ఐఓసీఎల్ సంస్థ ఎల్పీజీని టీటీడీకి నిరంతరాయంగా సరఫరా చేస్తుందని, ఇకపై 30 సంవత్సరాల పాటు ఎల్పీజీ సరఫరాకు టీటీడీ ఐఓసీఎల్ ఒప్పందం కుదిరిందని తెలిపారు. సుమారు 8.13 కోట్ల వ్యయంతో 1.86 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ను టీటీడీ, ఐఓసీఎల్ సంయుక్తంగా 6 నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ గ్యాస్ను లడ్డు ప్రసాదాలు, అన్న ప్రసాదాల తయారీకి వినియోగించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల టీటీడీకి సంవత్సరానికి 15 కోట్ల ఆదాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఐఓసీఎల్ మార్కెటింగ్ డైరెక్టర్ వి సతీష్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటికే తిరుమల డంపింగ్ యార్డు వద్ద 12.5 కోట్ల వ్యయంతో బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు వచ్చే 55 టన్నుల తడి వ్యర్థాలలో 40 టన్నుల ఐఓసీఎల్ ప్లాంట్కు తరలించి రోజుకు 1000 కేజీల బయోగ్యాస్ ను ఉత్పత్తి చేయనున్నామని తెలియజేశారు. ఈ ప్లాంట్లో 45 మెట్రిక్ టన్నుల మౌంటెడ్ స్టోరేజ్ వెజల్స్, 1500 కేజీల వేపరైజర్స్, అగ్నిమాపక యంత్రం, స్ప్లింకర్ వ్యవస్థ, 2 వాటర్ ట్యాంకులు, డిజిటల్ జనరేటర్ సెట్, రిమోట్ ఆపరేటింగ్ వాల్యూ, గ్యాస్ లీకేజీ అలారం, ట్యాంక్ లారీ డికాంటేషన్ వ్యవస్థ, సీసీటీవీ, జీఎంఎస్, టీఎంఎస్ఎస్, ఐఎల్ఎస్డి వంటి అత్యాధునిక భద్రతా పరికరాలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు టీటీడీ ప్లస్ ఐఓసీఎల్ వాళ్ళు సహకారంతో ఈరోజు ఇక్కడ బయోగ్యాస్ ప్లాంట్ కి ఇనాగరేషన్ చేయడం జరిగింది. ఇది సుమారు రోజుకి మన ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉందో అది 55 టన్నులు ప్రతిరోజు వస్తుంది. అందులో 40 టన్నులు ఐఓసీఎల్ వారికి ఇవ్వటానికి ఒప్పందం జరిగింది. దాని మూలంగా వీళ్ళు సుమారు 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ బయో గ్యాస్ ప్లాంట్ పెట్టడం, దానివల్ల రోజుకి 1000 కేజీల గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. అది మన టీటీడీకి ఎంతో దోహదపడుతుంది. దీనివల్ల సుమారు సంవత్సరానికి 1.5 కోట్ల రూపాయలు టీటీడీకి ఆదాయం పెరుగుతుంది. అన్ఇంటరప్టెడ్ గ్యాస్ వస్తుంది. ఇది సుమారు 30 సంవత్సరాల వరకు ఈ ఐఓసీఎల్ తో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఇదే విధంగా రాను ఐఓసీఎల్, టీటీడీ కలిసి ఇటువంటి ప్లాంట్స్ ఇంకా పెట్టి ఏదైతే మనం వేస్ట్ మెటీరియల్ ఉందో ఇప్పటిదాకా మనం డబ్బులు ఇచ్చి అది క్లియర్ చేస్తున్నాం. అది కాకుండా ఇప్పుడు మనకి వీళ్ళు స్వచ్ఛందంగా వచ్చి దానికి మనీ పే చేసి వాళ్ళు తీసుకుంటున్నారు. కాబట్టి టీటీడీకి కూడా ఎంతో మేలు జరుగుతుంది, పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. ఇవన్నీ చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈరోజు టీటీడీ చైర్మన్ గారు విచ్చేసి ఎల్పిజి ఫెసిలిటీ ఏదైతే డెవలప్ చేయబోతున్నామో దాని ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఇంతవరకు 30 మెట్రిక్ టన్ ఎల్పిజి ప్లాంట్ ఉండింది. దాన్ని ఈ రోజున మేము 45 మెట్రిక్ టన్ కెపాసిటీకి కన్వర్ట్ చేస్తున్నాము. అదే కాకుండా సేఫ్టీ ఫీచర్స్ కూడా ఎన్హాన్స్ చేసి ఎంతో విధంగా దోహదపడేట్లు తయారు చేస్తున్నాం. సార్ చెప్పినట్లు బయోగ్యాస్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో దాంట్లో కూడాను వేస్ట్ టు ఎనర్జీ కన్వర్షన్ ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎల్పిజి ప్లాంట్లో దాదాపు 9 కోట్లు ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. సిబిజీ ప్లాంట్లో సార్ చెప్పినట్లు 12 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అక్కడ కూడా జరుగుతుంది. సో ఈ విధంగా మేము తిరుమలలో ఏదో ఒక కార్యక్రమం చేయగలుగుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. మేము ఇండియన్ ఆయిల్, టీటీడీకి ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. తన అన్న రాయుడుకు ఏ పాపం తెలియదని చెల్లెలు కీర్తన ఆవేదన వ్యక్తం చేసింది.
శ్రీకాళహస్తిలోని డీఎస్పీ కార్యాలయంలో జనసేన పార్టీ కార్యకర్త శ్రీనివాసులు అలియాస్ రాయుడు చెల్లెలు కీర్తన సోషల్ మీడియాలో ఒక మొబైల్ తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన అన్నకు ఎటువంటి దురుద్దేశం లేదని, కానీ సోషల్ మీడియా వేదికగా అక్రమ సంబంధం అంటగడటం పట్ల తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. అటువంటి మీడియాలపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. మాకు ప్రాణహాని ఉందని తెలిపారు. చిన్న చిన్న విషయాలకు స్పందించే పవన్ కళ్యాణ్ తన అన్నను చంపేస్తే ఎందుకు స్పందించడం లేదని ఆమె ప్రశ్నించారు. అక్రమ సంబంధం ఉందని చెప్తున్న మీడియాకు ఏమి ప్రూఫ్ ఉందో తెలియచేయాలని ఆమె ప్రశ్నించారు. ఎమ్మెల్యేపై వచ్చే ఆరోపణలు రాయడంపై ఆమె స్పందిస్తూ ఉన్నారని అంటున్నారే కానీ అటువంటిది ఏమీ ఉండకపోవచ్చునని ఆమె అన్నారు. రాజకీయాల పరంగా ఏమైనా ఉంటే చూసుకోవాలే కానీ తమను లాగొద్దని ఆమె కోరారు. వాళ్లు ఏ తప్పు చేయనప్పుడు 30 లక్షల రూపాయలు డబ్బులు ఎందుకు ఆఫర్ చేశారని ఆమె ప్రశ్నించారు. తమ అన్న హత్య వెనకల మరికొంతమంది ఉన్నారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. తన అన్నను బలిపశువుగా చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ రాయుడు చెల్లెలు కీర్తన ఇచ్చిన ఫిర్యాదులో ఆధారాలు ఏమీ లేవని, ఆధారాలు తీసుకుని వస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం, వాళ్ళ నుంచి ప్రొటెక్షన్ కోరుకోవడానికి వచ్చాము ఇక్కడికి. వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది, అందుకనే కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. మా అన్నయ్యకి న్యాయం జరగాలి. దీని ద్వారా పవన్ కళ్యాణ్ గారు చిన్న చిన్న వాటికి స్పందిస్తాడు. దీనికి మాకు తొందరగా న్యాయం జరిగేలా చూడాలని ఆయన దగ్గర నుంచి మేము కోరుకుంటున్నాము. వీలుంటే ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం మాకు ఇప్పించండి. మెయిన్ మీకైతే సోషల్ మీడియా వాళ్ళకి ఒకటైతే గట్టిగా చెప్పగలుగుతున్నాను, ఇక్కడ మేము ఏది మాట్లాడామో అదే అక్కడ టెలికాస్ట్ చేయండి. మేము మాట్లాడింది ఒకటి, మీరు కట్ చేసి ఒకటి వేయడానికి మీకు అసలు ఏ రూల్స్ లేవు. మేము ఏది మాట్లాడతామో అది అక్కడే ఇవ్వండి. మీకు ఇష్టం వచ్చినట్లు కట్ చేసుకొని మీరు వేసుకుంటే మాకు అన్యాయంగా ఇంకేం జరుగుతుంది? మీరు చేసే దాన్ని బట్టి మాకైతే న్యాయం కావాలి. దీని ద్వారా అక్రమ సంబంధాలు అది ఇది అన్నారు, మీకు తెలుసా? ప్రూఫ్స్ ఉన్నాయా మీకేమన్నా? మీరు ఎట్లా వేస్తారు మరి? ప్రూఫ్స్ ఉంటే పెట్టి చూపించండి. ఏదో రెస్టారెంట్ లో ఇద్దరు కూర్చొని ఫోటో దిగారని చెప్పి దాన్ని పెట్టుకొని మీరు అక్రమ సంబంధాలు అవి ఇవి ఉన్నాయని చెప్పి అంటే ఎట్లా తెలుసు మీకు అక్రమ సంబంధాలు ఉన్నాయని? మీరు ఏమన్నా చూసారా? చెప్పండి. అయితే ఇలాంటి తప్పు చేసేవాడు కాదు. దీన్ని అయితే బల్ల గుద్ది చెప్పగలుగుతాను నేను. మా అన్న అయితే అలాంటి వాడు కాదు. తప్పు చేసేవాడైతే మా అన్నయ్య కాదు. దీని ద్వారా మాకు న్యాయం కావాలి. మేము ఎంత వరకైనా వెళ్తాము, అది చెప్పగలుగుతాను. బట్ ఈ హత్య జరగడానికి కారణాలు ఇంకేమన్నా ఉన్నాయంట? కారణాలు విచారణలో వస్తున్నాయి. పోలీసు వాళ్ళ కస్టడీలో ఉన్నారు, త్వరలో తెలుస్తాయి. వాళ్ళే అన్ని ప్రూఫ్స్ బయట పెడతారు. దేవుడు భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, చూపిస్తాడు ఆయన. తొందరలో ఉంది. మాకైతే అంటున్నారు వాళ్ళ ద్వారా వాళ్ళు ఉన్నారు దీంట్లో అని, మాకైతే అనిపించట్లేదు. ఇది పోలీస్ వాళ్ళ కస్టడీలో ఉంది. నిజ నిజాలు బయట వస్తాయి, అప్పుడు మాట్లాడతాం మేము. మాకైతే అవన్నీ ఏ పార్టీల గురించి మాకైతే అనుమానాలు రాలేదు. మాకు ఇట్లా జరిగిందని మాత్రమే వచ్చింది. మీకు రాజకీయాల పరంగా ఏదన్నా ఇబ్బంది ఉంటే మీరు చూసుకోవాలి. మధ్యలో ఒక వ్యక్తిని పట్టుకొని బలి చేసేసి మీకు అసలు ఎవరు ఇచ్చారు ఆ హక్కు? ఏదన్నా తప్పు ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ గా మేము ఉన్నాము, పోలీస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళు చూసుకుంటారు. డైరెక్ట్ గా హత్య చేసేస్తే మీరు అసలు ఆ రైట్స్ ఎవరు ఇచ్చారు మీకు? చెన్నైలో మృతదేహం తీసుకునేటప్పుడు నగరం చంద్రబాబు వాళ్ళ ఫాదర్ వచ్చి మీకు డబ్బు ఇచ్చేదానికి ప్రయత్నం చేశారు. డబ్బు ఇచ్చేదానికి ప్రయత్నం చేశారు. ముందు మేము అక్కడికి వెళ్ళినప్పుడు మమ్మల్ని కాలి కింద చొప్పులాగా మాట్లాడారు వాళ్ళు. అసలు మిమ్మల్ని ఇక్కడికి రానిచ్చడానికి మాకు అసలు రానివ్వము మేము అన్నారు. ఎప్పుడైతే ఇట్లా జరిగిందో ఆ డబ్బులు ఆఫర్ చేశారు మాకు. వాళ్ళ తప్పు ఉంటేనే కదా డబ్బు ఆఫర్ చేస్తారు మాకు. 30 lakhs ఆఫర్ చేశారు మాకు. వినత సైడ్ వాళ్ళే 30 lakhs ఆఫర్ చేశారు మాకు. తప్పు జరిగిపోయింది కదా వాళ్ళ ద్వారా, వాళ్ళ మీద పడకూడదు అనేసి ఆఫర్ చేశారు. డబ్బుకి లొంగాల మేమేమన్నా వాళ్ళ తప్పు దీన్ని ఇంతటితో పోగొట్టాలని. డబ్బుకైతే మమ్మల్ని ఎవరు లొంగ తీసుకోలేరు. మాకు న్యాయం కావాలి, న్యాయం అయితే జరగాలి మాకు. దీని ద్వారా మేము సోషల్ మీడియాలో పదే చెప్తున్నాను, సోషల్ మీడియాలో ఏదైతే మాట్లాడతామో అదే టెలికాస్ట్ చేయండి. కట్ చేసి మీకు కావాల్సిన విధంగా అయితే పెట్టకండి. అసలు ఇంటర్వ్యూకి కూడా రావద్దండి మీరు. మా అన్నయ్యకి అయితే దీని ద్వారా ఏం తెలియదండి. జస్ట్ మా అన్నయ్యని మధ్యలో పెట్టుకొని వాళ్ళు ఇదంతా చేశారు. మాకు ప్రొటెక్షన్ కావాలి, వాళ్ళ ద్వారా న్యాయం జరగాలి. దీంట్లో ఇంకా చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకొచ్చి నిజాలు బయట పెట్టాలి. దీనికోసం వచ్చాము ఇక్కడికి.
సార్ గారు ఏమన్నారు? సార్ గారు దీనికి ఇంకా కొన్ని కావాలన్నారు, అవి తీసుకొని వచ్చి ఇచ్చేసి వెళ్తాం. శ్రీకాళహస్తి ఏర్పేటలోని తిరుపతి ఐఐటీలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను కేంద్ర ఆహార శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభోత్సవం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ భవిష్యత్ తరాల ఆహార కొరత తీర్చే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్తో పంటలు వృధా కాకుండా రైతులకు లాభాలు చేకూర్చే విధంగా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మెట్ట ప్రాంతమైన రాయలసీమకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఆవశ్యకమని, రాష్ట్ర జీడీపీలో పండ్ల ఉత్పత్తి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. ఏర్పేడులోని తిరుపతి ఐఐటీ కళాశాలలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి హాజరయ్యారు. ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ వీరికి స్వాగతం పలికి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర ఆహార శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో ఆహార ఉత్పత్తులను వ్యర్థం కాకుండా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా కృషి జరుగుతుందని వివరించారు. భావితరాల ఆహార కొరత తీర్చడానికి ఫుడ్ టెక్నాలజీ ఎంతో దోహదపడుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, మెట్ట ప్రాంతాలైన రాయలసీమ జిల్లాలో పండ్ల ఉత్పత్తులు, వాటి నిల్వ, మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపడాలంటే ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ ఆవశ్యకం అని అన్నారు. నేడు రాష్ట్ర జీడీపీలో హార్టికల్చర్ ప్రధాన భూమిక పోషిస్తుందని వివరించారు. ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా పంటల ఉత్పత్తులను వ్యర్థం కాకుండా చేసి మార్కెటింగ్ చేయడం ఎంతో అవసరమని అన్నారు. తిరుపతి డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ, టెక్నాలజీని వినియోగించుకుంటూ పంట ఉత్పత్తులను చెడిపోకుండా నిల్వ చేసుకోవడం, వాటిని వివిధ అవసరాలకు వినియోగించుకునే విధంగా తయారు చేసుకోవడంలో ఫుడ్ టెక్నాలజీ భవిష్యత్తు అవసరాలకు ఎంతో ఉపయోగకరమని వివరించారు. Location where we are, near Tirupati and Srikalahasti, Andhra Pradesh being a highly agrarian state with a lot of horticulture, aquaculture and agriculture, we felt in a country where almost 50% of the people are dependent on agriculture in some way or other, and where a country which is a producer, and when you look at locally, we realized that Chittoor district, then it was Chittoor district, now it's divided into two districts, has a huge food processing industry around. I understand almost 30 to 40% of the mango pulp that is produced in the country is just produced in this district. And so looking at all this 30 to 40% of the food, we talk about farm to table or farm to plate, goes wasted in this country. And many of these issues are technology related issues, whether it is harvesting technologies, whether it is storage technologies, cold storage technologies, energy efficient cold storage technologies, whether it is logistics involved, processing, food processing technologies. Today, there is so much opportunity to be done. So IIT Tirupati has identified about 6 trust areas, and among them one is food technology and precision agriculture. Towards this, to develop this area of food technology, we brought in Professor Raghav Rao, who was the director of CFTRI, to come in as a professor here, right? So that's the trust we are giving for food technology in the institute, and he's driving. Unfortunately, he's in US right now. He's not able to. He's the person who has driven this whole initiative. So with that objective, when this opportunity of setting up this initiative, as I told you, we are also looking at how to do. Joining this program and also inaugurating this facility at IIT Tirupati. So this IIT Tirupati Common Incubation Center, its total cost of the project is 3.85 crores, sir, with contribution from IIT Tirupati as well, around 1.25 crores. So this facility will be largely helpful to all the entrepreneur farmers in the state of Andhra Pradesh, and especially in the dryland region of Rayalaseema. Of late, sir, to bring to your notice, Andhra Pradesh has picked up very voraciously in the sectors of horticulture for the past 15 years. In fact, it is now the leading player in the country and also in the global stage in horticulture. Just to add to it, sir, horticulture contributes close to 9 to 9.5% of state's GDP, and also if you take this district in particular, it is almost 9.25% of Tirupati district's GDP. And sir,
the Rayalaseema region, as you are aware, is a dryland region, and in the last 15 years, it has been extensively irrigated with micro irrigation systems, especially drip and sprinkler irrigation, and also with the support from Government of India through NREGS, we could create, with the direction of Honorable Chief Minister, close to 5 to 6 lakh farm ponds in this dryland region, which has ensured that there is increase in groundwater table, thereby facilitating horticulture to a vast extent in this region. Prior to this part of Andhra Pradesh 15-20 years back was called as Karusima, means it's a drought prone land, but now with advent of horticulture, sir, this area is now drastically picked up, and in fact it is leading the state of Andhra Pradesh in terms of its GDP. And also it has horticulture as single source point, it has ensured an increase in per capita income across the Rayalaseema region, sir. Sir, on this platform, I wish to bring to your notice couple of issues which we are facing. Sir, as you are aware, this part of the state has lot of mango cultivation, close to 6 lakh metric tons of Totapuri variety we call, sir. It is a mango variety which is used in pulp industries for pulp fruit. So this year we faced a glut in terms of the production, almost close to 45% or 50% increase vis-a-vis the previous year, and also because of external factors like to Chirag Paswan ji. This is the third time I was waiting for you eagerly to receive you, be a part of this, but due to your tight schedule, you've not been here. But one thing, Chirag ji, I would like to request you. Anyway, I can see that Bihar elections are coming in near future. After winning, you should definitely come and visit our temple, Shivji ka temple hai there, and Tirumala Venkateswara Swami temple hai. Definitely, I would like to come personally and take you to both the temples after you winning, and again for giving me to the government. And all the best, sir. And thank you for giving me an opportunity at this stage to talk in front of everybody. Thank you very much, sir. Thank you. Secretary MOFPI, KP Das Joshi ji, Secretary Food Processing Government of Andhra Pradesh, Chiranjeev Chaudhary ji, Secretary MOFPI, KN Satyanarayanan ji, District Collector and Magistrate Tirupati, Dr. Venkateshwar ji, CEO Andhra Pradesh Food Processing Society, Dr. Shekhar Babu ji, Institute of Technology Tirupati, inaugurate a state-of-art common incubation center established under the Pradhan Mantri Formalization of Micro Food Processing Enterprises PMFME scheme of Ministry of Food Processing Industries. At the outset, I extend my heartfelt congratulations to the state and all those who have contributed to the realization of this ambitious project. India today stands at the cusp of a major transformation, led by innovation, driven by youth, and inspired by the dream of an Atmanirbhar Bharat. The food processing sector, under the guidance of Honorable Prime Minister Shri Narendra Modi ji, is playing a pivotal role in enhancing farmers' income, reducing post-harvest losses, generating employment, and ensuring value addition across the agri-value chain. The incubation center has been established with total project cost of 3.84 crores, including the grant and aid of rupees 2.60 crores under PMFME scheme, with an objective to nurture entrepreneurship and innovation in food processing sector. It is a launchpad for India's next generation of foodpreneurs. This center has advanced processing lines for tomato pulp, cubes, and dehydration, mango-based beverages, pulp products, and citrus juice extraction and drying. All these three horticulture crops are extensively cultivated in Rayaselam and the South Andhra region. This center will serve as a critical bridge by connecting academic research with the real-world application, innovative ideas with market access, and young minds with mentorship and industry support. I am particularly pleased that the center has a special focus on food processing technologies
innovation, and sustainable value chain. I urge the students, researchers, and startups here to think big, innovate boldly, and build solutions not just for India but for the world. 1,31,00,000 వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్ నిర్మాణంకు నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ భూమి పూజ చేశారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న నగరి శాసనసభ్యులు భానుప్రకాష్ రెడ్డి కార్యక్రమంలో భాగంగా 1,30,00,000 నాబార్డ్ నిధులతో మంజూరైన అప్పలాయగుంట నుండి కమ్మపల్లి బీటీ రోడ్ నిర్మాణం భూమి పూజ కార్యక్రమం ఎమ్మెల్యే మరియు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. నగరి నియోజకవర్గం వడమాలపేట మండలం అప్పలాయగుంట పంచాయతీలోని సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భానుప్రకాష్ రెడ్డికి వడమాలపేట మండలం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు వివరిస్తూ వాటికి సంబంధించిన కరపత్రాలను పంచుతూ ముందుకు సాగారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కరిస్తూ మరికొన్ని సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా గ్రామంలోని ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అంటూ ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఆనివర్ ఆస్థానం సందర్భంగా అలంకార ప్రియుడైన మలయప్ప స్వామి పుష్పపల్లకిపై ఉభయ నాంచారులతో కలిసి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. అశేష సంఖ్యలో భక్తులు శ్రీవారి పుష్పపల్లకి సేవను తిలకించి స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారు దైవమైన తిరుమల శ్రీనివాసునికి ఏడాది పొడవునా నిత్యం ఏదో ఓ ఉత్సవం జరుగుతూ ఉంటుంది. అందుకేనేమో తిరుమల కొండ ఎల్లప్పుడూ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతూ ఉంటుంది. ఆనివర ఆస్థానం సందర్భంగా ప్రతి ఏటా స్వామివారికి పుష్పపల్లకి సేవ నిర్వహించడం ఆనవాయితీ. చామంతి, తామర, వృక్షి, గన్నేరు, లిల్లీ, మరువం, దవనం, కనకాంబరాలు, పన్నీరు ఆకు, మల్లెలు, కట్ రోజెస్, మొల్లలు వంటి 12 రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా తయారు చేసిన పుష్పపల్లకీలో శ్రీనివాసుడు తన ఉభయ నాంచారులైన శ్రీదేవి, భూదేవి సమేతుడై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈసారి పుష్పపల్లకి ముందు భాగాన శ్రీనివాసుడు ఉన్న ప్రతిమ, వెనుక వైపున ఆంజనేయ పుత్రుడు, నలువైపులా శ్రీకృష్ణుడి ప్రతిమలను ఏర్పాటు చేసి పలు రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అశేష సంఖ్యలో పాల్గొన్న భక్తజనులు వాహన సేవను తిలకించి స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. ఈ ఏడాది టీటీడీ ఉద్యానవన శాఖ తయారు చేసిన పుష్పపల్లకి భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు సమర్పించిన వివిధ రకాల పుష్పాలతో దాదాపు 2 టన్నుల బరువుతో టీటీడీ ఉద్యానవన శాఖ తయారు చేసిన పుష్పపల్లకి సేవను తిలకించడానికి విచ్చేసిన భక్తులను విపరీతంగా ఆకట్టుకుంది. తిరుపతి కంచిమఠం శ్రీ మహాపాదుకా మండపం ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా భారతీయ విద్యాభవన్ ఉపాధ్యాయురాలు జి శైలజ వీణా వాయిద్య మరియు గాత్ర సంగీత కచేరీ సభాసదులలో భక్తిభావాన్ని పెంపొందించింది. తిరుపతి కంచి కామకోటి పీఠం శ్రీ మహాపాదుకా మండపంలో జగద్గురువులు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు, శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర స్వామివారు 2025 విశ్వావసునామ సంవత్సర చాతుర్మాస దీక్షలో ఉన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో శ్రీ కంచి కామకోటి పీఠం మరియు శ్రీ కామకోటి తౌర్యత్రిక ట్రస్ట్ సౌజన్యంతో తిరుపతి శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల గాత్ర సంగీత విభాగాధ్యక్షులు డాక్టర్ శబరిగిరీష్ నేతృత్వంలో జూలై 10 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు తిరుపతి కంచి మహాపాదుకా మండపం పక్కన గల టీటీడీ ఉద్యోగస్తుల కళ్యాణ మండపంలో ప్రతిరోజు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించ తలపెట్టారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం తిరుపతి భారతీయ విద్యాభవన్ శ్రీ వెంకటేశ్వర విద్యాలయాలో సంగీత ఉపాధ్యాయురాలు జి శైలజ వీణా వాయిద్య మరియు గాత్ర సంగీత కచేరీ సభాసదులలో ఆధ్యాత్మిక చింతనను, భక్తిభావాన్ని మరింత ఇనుమడింపజేశాయి. హంసధ్వని వర్ణం, ఆనంద భైరవి రాగంలో మరివేరే గతి ఎవరమ్మ, వాచస్పతి రాగంలో పరాత్పర పరమేశ్వర, గౌళ రాగంలో ప్రణమామ్యహం గౌరీసుతం వంటి పలు శాస్త్రీయ సంగీత కీర్తనలను వీణపై అలవోకగా పలికించిన తీరు ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. కాగా మృదంగంపై తిరుపతికి చెందిన శతావధాని ప్రవచనకర్త ఉప్పలధడియం భరత్ శర్మ మృదంగంపై, అనన్య శర్మ తాళంపై సహకారం అందించారు. కచేరీ అనంతరం కంచి కామకోటి పీఠం శ్రీ మహాపాదుకా మండపం వారు సత్కరించారు. ఈ సందర్భంగా కళాకారులకు జగద్గురు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారి ఆశీర్వాదం లభించింది.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మాజీ మంత్రి రోజా, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం నైవేద్య విరామ సమయంలో స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. సో భగవంతుడి దర్శనం చేసుకుంటే అందరికీ కూడా ఒక కొత్త ఎనర్జీ ఉంటుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలాగే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి చాలా ముఖ్యం భగవంతుడిని దర్శించుకోవటం అనేది. సో ఆ భగవంతుడి ఆశీస్సులతో మళ్ళీ కొత్త బలంతో ప్రజల కోసం పనిచేయడానికి ఎప్పుడు మేము ముందుకు వెళ్తుంటాం. సో తిరుమల శ్రీవారు ఎన్నిసార్లు చూసినా చూస్తూ ఉండాలనిపించే అంత భగవంతుడు ఈ ప్రపంచంలో ఏ టెంపుల్కి కూడా ఇంత క్రేజ్ లేదనుకుంటాను. ఎన్నిసార్లు చూసినా చూస్తూ ఉండాలనిపిస్తుంది. సో భగవంతుడి ఆశీస్సులు మా మీద, రాష్ట్ర ప్రజల మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తిలో సిపిఐ పట్టణ మహాసభలు ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణంలో సిపిఐ మహాసభలను ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహం నుండి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ భవన్కు చేరుకున్నారు. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ వర్ధిల్లాలి, సిపిఐ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ సిపిఐ 100 సంవత్సరాల్లో అడుగుపెడుతుందని తెలియజేశారు. సిపిఐ పేద ప్రజల సమస్యలపైన అనేక పోరాటాలు చేసిందని, దున్నేవాడికి భూమి కావాలి, ఉపాధి హామీ కూలీలకు, వ్యవసాయ కూలీలకు, కార్మికులకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ అనేక పోరాటాలను చేసిందన్నారు. స్వాతంత్ర పోరాటంలో కూడా అగ్రభాగాన్ని నిలిచి వేలాది మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను కోల్పోయిందన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పేదలకు భూములు, దున్నేవాడికి భూమి, వ్యవసాయ కూలీలకు భూమిని పెంచడం చేశామని తెలిపారు. ఎన్నికల సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర, జిల్లా మహాసభలను ఆగస్టు 3వ తేదీన సూళ్లూరుపేటలో 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని, దీనిని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ జిల్లా మహాసభలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యలపై, అలాగే భవిష్యత్ కార్యాచరణపై చర్చించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనమాల గురవయ్య, గోపి, మునిచందు, దిలీప్ భాష, మల్లికార్జున్, శివకుమార్, గురవయ్య, చారులత, మురళి, జనార్దన్, హరి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. జూలై 19 నుండి 27వ తేదీ వరకు 9 రోజుల పాటు అభినయ్ ఆర్ట్స్ హనుమా అవార్డ్స్ 25వ జాతీయ స్థాయి పౌరాణిక, సాంఘిక, కూచిపూడి, భరతనాట్యం మరియు జానపద బృంద నృత్య పోటీలు తిరుపతి మహతీ కళాక్షేత్రంలో ఉదయం 9:30 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు అభినయ ఆర్ట్స్ కార్యదర్శి బిఎన్ రెడ్డి తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా సమావేశంలో ప్రకటించారు. కళా పోషకులకు, కళా ప్రియులకు అభినయ ఆర్ట్స్ హనుమా అవార్డ్స్ 25వ రజతోత్సవ వేడుకలు తిరుమల తిరుపతి దేవస్థానములు, హిందూ ధర్మ ప్రచార పరిషత్తు వారి సౌజన్యముతో, దాతల సహకారముతో, మా కార్యవర్గ సభ్యుల సౌజన్యం బలంతో 25 ఏళ్ళు ఆటంకం లేకుండా కరోనా కాలంలో కూడా నెలదప్పామే కానీ సంవత్సరం తప్పకుండా 25 ఏళ్ళు పూర్తి చేస్తున్నందుకు మిక్కిలి సంతోషిస్తున్నాం, ఒకంత గర్వపడుతున్నాం. అంతరించిపోతున్న మన నాటక రంగ కళారూపాలను బ్రతికించుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతో ఎట్టికేలకు గట్టి పట్టుబట్టి అందరము కలిసి, మా కార్యవర్గ సభ్యులందరం కలిసి 25 ఏళ్ళు ముందుకు తీసుకొచ్చిన దానికి మా కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యక్షులు, గౌరవాధ్యక్షులు, ముఖ్య సలహాదారులు దామోదర్ గుప్తా గారు, వీళ్ళందరికీ కూడా, మిగిలిన కార్యవర్గ సభ్యులకు కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, వందనాలు సమర్పించుకుంటూ
అయ్యా, ఈ 25 ఏళ్ళు ఏమాత్రం ఆటంకం లేకుండా మా కళా ప్రదర్శనని ముందుకు తీసుకెళ్తున్న పత్రికా రంగం, మీడియా అండ్ ప్రింట్ మీడియా వారు మాకు సహకరిస్తూ, వాళ్ళ సహకారం ఇస్తూ, స్నేహాన్ని అందిస్తూ, వాళ్ళ అండదండలు మాకు ప్రసాదిస్తూ, మా కార్యక్రమాలను ఏ రోజుకు ఆ రోజు, ఏ పూటకు ఆ పూట, ఏ గంటకు ఆ గంట ప్రేక్షకు దేవుళ్లకు చేరవేస్తున్న వాళ్ళందరికీ పాదాభివందనాలు సమర్పిస్తున్నాం. ఇక విషయం లేకొస్తే ఈ నెల 19వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు 9 రోజుల పాటు ఉదయం 9:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పౌరాణిక పద్య నాటకాలు, సందేశాత్మక సాంఘిక నాటికలు, కూచిపూడి, భరతనాట్యం, జానపద బృంద నృత్య పోటీలు మహతిలో జరుపుతున్నందుకు సంతోషపడుతున్నాం. ప్రేక్షక దేవుళ్ళారా, మీరంతా మహతి కళాక్షేత్రానికి విచ్చేసి మా కార్యక్రమాలన్నీ చూసి మీరు ఆనందపడి మమ్మల్ని సంతోషపెట్టాలని కోరి ప్రార్థిస్తున్నాం. కళలు అంతరించిపోతున్నాయని చెప్తూనే ఉన్నారు, కానీ అంతరించిపోలేదు. దాతల కరుణ, దయ, దాక్షిణ్యం ఉన్నన్ని రోజులు, శ్రీనివాసుడు, శ్రీ వెంకటేశ్వరు కృపా కటాక్షం ఉన్నన్ని రోజులు కళ ఖచ్చితంగా బ్రతికే ఉంటుందని మనం చేసుకుంటున్నాం. ఇప్పటికే నెమలిపించం ఎవడికుందరా సురేష్ అంటే చెప్పలేని పరిస్థితి. శ్రీరాముడికా శ్రీకృష్ణుడికా ఇద్దరు నల్లరూప పురాణ పురుషులు. మేము ఖచ్చితంగా నెమలిపించం శ్రీకృష్ణుడికే ఉందని రుజువు చేయాలని ముఖ్య ఉద్దేశంతోనే చేస్తున్నాం. కనుక ఈ 9 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం, అభ్యర్థిస్తున్నాం, ఆశిస్తున్నాం, ఆకాంక్షిస్తున్నాం. దయచేసి మహతికి రండి, కళాకారులను ఉత్సాహపరచండి, కళల్ని పోషించండి. కళ బతకాల, కళ సజీవం, కళ కొట్టుమిట్టులాడకూడదు, ఎప్పుడు సజీవంగా నిండు కుండ మనసులాగా జీవించాలా కళని మీతో మనం చేసుకుంటున్నాం. ఇక ఈ 9 రోజుల కార్యక్రమానికి పత్రికా రంగం, మీడియా రంగం వాళ్ళు కూడా నా అన్నల తమ్ముళ్ళుగా, నా కుటుంబ సభ్యులుగా ఈ ఆట చేస్తున్నట్టుగా ఇంకా కొంచెం ఒక్క అడుగు ముందుకేసి ఈ రజతోత్సవ ఏడుకల్ని ప్రేక్షక దేవుళ్ళకి తీసుకెళ్లాలని మనం చేసుకుంటున్నాం. కూచిపూడి, భరతనాట్యం, జానపద బృందాలు 122 బృంద నృత్యాలు, 122 సోలో డ్యాన్సులు కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ ప్రేక్షక దేవుళ్ళు ఆశాంతం తిలకించి మమ్మల్ని ఆశీర్వదించి మీరు ఆనందపడాలని కోరి ప్రార్థిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం శ్రేష్ఠ పథకం ద్వారా ఇతర రాష్ట్రాలలో చదువుతున్న ఏపీ ఎస్సీ పేద విద్యార్థులకు ఎంసెట్, జీ, నీట్ ఇతర కోర్సులకు నాన్ లోకల్గా పరిగణిస్తున్నారని, ఫీజు రీయింబర్స్మెంట్ మంజూరు చేస్తూ వారిని లోకల్గా పరిగణించే విధంగా జీవో విడుదల చేయాలని అరుంధతి ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ నిర్వాహకులు గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా ఎస్సీలు విద్యార్థులకై గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు 2022వ సంవత్సరంలో శ్రేష్ఠ అనేటువంటి పథకాన్ని ఎస్సీ విద్యార్థుల కోసం తీసుకురావడం జరిగింది. ఈ పథకము కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ వారు నిర్వహిస్తుంటారు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీలో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి వెనకబడినటువంటి పేద వర్గాలకు చెందిన విద్యార్థులు 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా NTA ద్వారా ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి తద్వారా దాంట్లో ఎవరైతే సీటు సాధిస్తారో వాళ్ళకి దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఇంటర్నేషనల్ స్కూల్స్లలో, CBSE స్కూల్స్లలో వీళ్ళకి ఉచిత విద్యను రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా ఉచిత విద్యను అందించడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు 9, 10, 11, 12 తర్వాత 10వ తరగతి చదివినటువంటి వాళ్ళకి 11, 12వ తరగతుల వరకు వీళ్ళకి వచ్చి విద్యను అందించడం జరుగుతుంది. సో ఇక్కడ మేము రావటం ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఇతర రాష్ట్రాల్లో మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల్లో వెళ్ళి చదివినటువంటి విద్యార్థులు తిరిగి వీళ్ళు ఎంసెట్, జేఈ మెయిన్స్, నీటు ఇలాంటి ఎగ్జామ్స్ రాసేటప్పటికి వీళ్ళు నాన్ లోకల్ కింద మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటున్నారు. తద్వారా వీళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ అనేది రావటం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడం వల్ల ఉన్నత విద్యకి దూరం అవుతున్నారు. డిగ్రీ, ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్లు ఉన్నాయో ఇవేవి కూడా అందకుండా ఉండడం వల్ల చాలామంది విద్యార్థులందరూ కూడా ఉన్నత విద్యకి దూరం అవుతున్నారు. సో దీనికోసమని మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము. పేద విద్యార్థులైన, ప్రతిభావంతులైన ఎస్సీ విద్యార్థులు
కేంద్ర స్థాయిలో పోటీ పరీక్షల్లో వీళ్ళు పోటీ పరీక్షల్లో సీటు సాధించి ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్లో సీటు పొందినటువంటి వీళ్ళు తర్వాత ఉన్నత విద్యకు తిరిగి మన రాష్ట్రానికి వచ్చి చదువుకోవడానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని మేము కోరి ప్రార్థిస్తున్నాం. పోతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలంలోని ఎగువ తడకర, గొల్లపల్లి, గాజులపల్లి, రామానుధపురం పంచాయతీల్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో పోతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ పాల్గొని ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ వాటికి సంబంధించిన కరపత్రాలను పంచుతూ ముందుకు సాగారు. అనంతరం గ్రామాల్లో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. అదేవిధంగా గ్రామాల్లోని ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అడిగి తెలుసుకున్నారు. అలాగే పల్లె చెరువు, లక్ష్మీనారాయణపురం, గాజులపల్లి చెరువు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన తారు, సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు, తవణంపల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర చౌదరి, సుజిత్ రెడ్డి, సునీల్ కుమార్, భాస్కర్ నాయుడు మరియు మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం పేరుతో గడప గడపకు వెళ్తున్నాం. పూతలపట్టు నియోజకవర్గంలో గడప గడపకు వెళ్తున్న సందర్భంలో ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన లభిస్తోంది. ప్రభుత్వం పనితీరు చాలా బాగుందన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్కడక్కడ కొంతమంది కొత్త పెన్షన్ల కోసం, కుటుంబాలు పెరిగిన సమయంలో రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ కోసం తప్ప ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు అన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా శుభపరిణామం. ప్రభుత్వం సంవత్సర కాలంలోనే ప్రజల్లో ఇంత విశ్వాసాన్ని, ఇంత నమ్మకాన్ని, ఇంత అభిమానాన్ని చూరగొనిందంటే ఇది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారి వల్లనే సాధ్యమైంది. అప్పుల ఊబిలోకి నెట్టివేయబడ్డటువంటి ఈ రాష్ట్రాన్ని, వెంటిలేటర్ పైన ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఒక ఆరోగ్యకరమైనటువంటి ఆంధ్రప్రదేశ్గా మార్చే క్రమంలో చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ప్రజలు కూడా ఆశీర్వదిస్తున్నారు. నేనైతే 5 మండలాల్లో గ్రామాల్లో తిరుగుతున్నాం. ప్రజల నుంచి మాత్రం అపూర్వమైనటువంటి స్పందన వస్తుంది. బాగుంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎలా ఉందని అడిగినప్పుడు 3 ఆప్షన్లు పెట్టాం. బాగుంది, బాగలేదు, పర్వాలేదు అన్న ఆప్షన్లు పెడితే ఈ 3 కాదు ఇంకొక ఆప్షన్ కూడా పెట్టాలి, చాలా బాగుందని ఒక ఆప్షన్ కూడా పెడితే బాగుంటుంది, ఆ అభిప్రాయాన్ని మేము వ్యక్తం చేస్తున్నామని గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది అడుగుతున్నారు. నిజంగా అంత అత్యద్భుతమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాం. శ్రీకాళహస్తి ఆడికృత్తిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ చెంగల్రాయ స్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సూర్యప్రభ వాహనంపై స్కందుని దర్శించుకుని భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. శ్రీకాళహస్తిలో శ్రీ చెంగల్రాయ స్వామివారి ఆడికృత్తిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీకాళహస్తీశ్వరాలయంలో అలంకార మండపంలో శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ చెంగల్రాయ స్వామివారి ఉత్సవమూర్తులకు దివ్యాలంకారాలు చేసి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. సూర్యప్రభ వాహనంపై స్వామివారిని కొలువుదీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం స్వామివారిని పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు. భక్తులు శ్రీ చెంగల్రాయ స్వామివారిని దర్శించుకుంటూ కర్పూర నీరాజనాలు పట్టి హరోహర మురుగా అంటూ మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ మోహన్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవాలయంలో ఉన్న చెంగల్రాయ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వెండి అంబారీ సేవను ఘనంగా నిర్వహించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో వెలిసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి పూజలు, హారతులు అనంతరం అంబారీ ఉత్సవం, మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ మోహన్, విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్, వైదిక సిబ్బంది, ఆలయ సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం నైవేద్య విరామ సమయంలో స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య దర్శించుకున్నారు. డివివి దానయ్య వారి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం నైవేద్య విరామ సమయంలో స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. హార్ట్అటాక్ మరియు కార్డియాక్ అరెస్ట్ తర్వాత కారులో సిపిఆర్ చేస్తూ ఆసుపత్రికి తీసుకువెళ్లిన రోగిని ఆస్టర్ నారాయణ 3 ఆసుపత్రిలో వైద్యులు ప్రాణాలతో నిలబెట్టారు. తిరుపతి రేణిగుంట మార్గం మధ్యలోని ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో గురువారం ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అభిషేక్ కాషా మాట్లాడుతూ ఎటువంటి ఆశ లేకుండా ప్రారంభమైన ఈ ప్రయాణం ఇప్పుడు ఒక ఆశీర్వాదంగా మారిందని తెలిపారు. ఒక జీవితాన్ని రక్షించగలగడం వైద్య వృత్తిలో దక్కే గొప్ప గౌరవమని తెలియజేశారు. ఈ కేసులో అసాధ్యమైన పరిస్థితిని సాధ్యం చేయగలిగామని స్పష్టం చేశారు. 45 ఏళ్ల ఉదయ్ భాస్కర్ హార్ట్అటాక్తో ఇంట్లోనే కుప్పకూలిపోయారని కారులో సిపిఆర్ చేస్తూ ఆసుపత్రికి తీసుకువచ్చారని తెలియజేశారు. అప్పటికి వారు సుదీర్ఘ గుండె ఆగిపోకుండా స్థితిలో ఉందని తెలిపారు. తమ ఎమర్జెన్సీ టీం తక్షణమే ఏసీఎల్ఎస్ ప్రోటోకాల్ ప్రారంభించి డీసీ షాక్ ద్వారా గుండె తిరిగి పని చేయించగలిగామని తెలిపారు. వెంటనే క్యాట్ ల్యాబ్ కు తరలించి ఐఏబీపీ సహాయంతో ప్రోకిమల్ ఎల్ఏడి ప్రైమరీ పీసీఐ చేసి బ్లాక్ తొలగించామని తెలిపారు. ఫ్లో తిరిగి సాధించి హీమోడైనమిక్ స్టెబిలిటీ తీసుకురాగలిగామని తెలియజేశారు. ఈ సమయంలో రోగికి ట్రిపుల్ వెసల్ డిసీజ్ తో పాటు ఎఫెక్ట్ డామినేటింగ్ సర్క్యులేషన్ ఉండడం వల్ల పరిస్థితి అత్యంత సంక్లిష్టంగా మారిందని, అయినా తమ టీం పట్టుదలతో పనిచేసి విజయం సాధించిందని, ఈ విజయం పూర్తిగా టీం వర్క్ ఫలితమని డాక్టర్ అభిషేక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ స్వరూప్ నాయకత్వంలో ఎమర్జెన్సీ టీం క్యాట్ ల్యాబ్ సమయాలను స్పందించి ఐసీయూ అనస్థీషియా టీం అద్భుతమైన సహకారం అందించారని తెలిపారు. కాగా ప్రస్తుతం రోగి నడుస్తూ మాట్లాడుతూ ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ఇది అసిస్టోల్ నుంచి పూర్తి స్థాయి రికవరీకి చేరిన అరుదైన ఉదాహరణని తెలిపారు. మల్టీ డిసిప్లినరీ టీం వర్క్ వల్లే ఇది సాధ్యమైందని, పేషెంట్ కుటుంబం తరఫున తమ టీంకి అభినందనలు అందాయని తెలిపారు. డైరెక్టర్ డాక్టర్ ఎస్వి ప్రసాద్ మాట్లాడుతూ హార్ట్అటాక్ వచ్చిన 3 నిమిషాలలోపే సిపిఆర్ చేయగలిగితే అనేక ప్రాణాలను కాపాడవచ్చునని, సమయపాలన స్పందన ఎంత ముఖ్యమో ఈ సంఘటన ద్వారా తెలియజేస్తుందని పేర్కొన్నారు. డైరెక్టర్ డాక్టర్ వి సునంద కుమార్ రెడ్డి మాట్లాడుతూ సిపిఆర్ ప్రాముఖ్యత ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మీడియా సమావేశం నిర్వహించామని తెలిపారు. 3 నిమిషాల్లోపు సిపిఆర్ లేకపోతే బ్రెయిన్ డెడ్ అవుతుందని, అందుకే ప్రతి ఒక్కరూ సిపిఆర్ నేర్చుకోవాలని సూచించారు. అలాగే రోగిని త్వరగా ఆసుపత్రికి తరలించడము కీలకమని తెలిపారు. ఆస్టర్ నారాయణాద్రి ఆసుపత్రిలో 2 కార్డియాలజిస్టులు, 2 సిటీవీలు, సర్జన్స్, అడ్వాన్స్డ్ ఐసీయూ, ఎమర్జెన్సీ టీం ప్రత్యేకతల వల్ల అనేక మందిని రక్షించగలుగుతున్నామని స్పష్టం చేశారు. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్ ముని మాట్లాడుతూ ఆస్టర్ నారాయణాద్రిలో బలమైన కార్డియాలజీ, ఐసీయూ మరియు ఎమర్జెన్సీ విభాగాలు సమన్వయంతో రాయలసీమలోని అత్యుత్తమ హృదయ రోగ చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను సమిష్టి కృషితో రక్షించగలగడం మా ఆసుపత్రికి గర్వించదగ్గ విషయమని తెలిపారు. అలాగే సిపిఆర్ యొక్క ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని భావిస్తూ ఈ ప్రెస్ మీట్ నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి సుమంత్ రెడ్డి, డాక్టర్ పి త్రిలోక్, డాక్టర్ ఎస్ శ్రీనాథ్, డాక్టర్ పి ప్రతిమ మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. సో అందరికీ నమస్కారం. ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ తరపున కార్డియాలజీ డిపార్ట్మెంట్ నుంచి నేను డాక్టర్ అభిషేక్ ఒక అసాధారణమైన కేసుని మేము సాధారణంగా ఒక ప్రాణాన్ని బతికించి కొంచెం గర్వకారకంగా ప్రెస్ మీట్ పెట్టాలని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఒక 57 ఏళ్ల వ్యక్తి సడన్గా ఇంట్లో కుప్పకూలిపోయాడు. సో కుప్పకూలిపోయిన వెంటనే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు వెంటనే సిపిఆర్ అనే విధానాన్ని స్టార్ట్ చేశారు. వెంటనే వాళ్ళకి చేదోడుగా ఒక ఆర్ఎంపీ డాక్టర్ కూడా చేరి ఆ పేషెంట్ని వాళ్ళ సొంత కారులో షిఫ్ట్ చేసుకొని సిపిఆర్ చేసుకుంటూ మా ఎమర్జెన్సీ రూమ్కి తీసుకొచ్చారు. ఎమర్జెన్సీ రూమ్కి వచ్చినప్పుడు పేషెంట్కి కంప్లీట్గా ఈసీజీ తీస్తే ఫ్లాట్ లైన్ అంటే సమానమైన గీతలాగా లైన్ ఉండడం వల్ల అంటే ఏ సిస్టోల్ అంటాము. ఏ సిస్టోల్లో రావడంతో ఎమర్జెన్సీ సిబ్బంది వెంటనే రెడీ అయ్యి సిపిఆర్ ఇక్కడ ఎఫెక్టివ్గా ఇంకా స్టార్ట్ చేశారు. టీమ్ని డాక్టర్ స్వరూప్ లీడ్ చేశారు. సో వెంటనే సిపిఆర్ ఆల్మోస్ట్ ఒక 15 సైకిల్స్ చేసిన తర్వాత మాకు సైనస్ రిథమ్ అనేది రావడం స్టార్ట్ అయింది. ఈ గ్యాప్లో ఎమర్జెన్సీ టీం ఆయన ఎయిర్వేని సెక్యూర్ చేసి వెంటిలేటర్లో స్టార్ట్ చేసి
హార్ట్కి కావాల్సిన మెడిసిన్స్ అన్నీ స్టార్ట్ చేశారు. సో ఈ క్రమంలో ఉన్నప్పుడు ఈసీజీ వీటిల్లో ఆయనకి హార్ట్ అటాక్ ద్వారా అరెస్ట్ అయ్యాడని ఈసీజీ ఎకో పరీక్షల ద్వారా కనుక్కున్న వెంటనే క్యాత్ ల్యాబ్ షిఫ్ట్ చేసే టైంలో ఆయనకి మళ్ళీ కరెంట్ డిస్టర్బెన్స్ రావడం వల్ల విఎఫ్విటి త్రో చేయడం వల్ల వెంటనే షాక్ ఇచ్చి రిథమ్ రివైవ్ చేశాము. సో చాలా ప్రాణాపాయంగా ఉంది కనుక అటెండర్స్కి క్రిటికల్ కండిషన్ చెప్పి క్యాత్ ల్యాబ్ టీమ్ ఐసీయూ అనస్థీషియా కోఆర్డినేషన్తో పేషెంట్ని ఇమీడియట్గా క్యాత్ ల్యాబ్కి షిఫ్ట్ చేయడం జరిగింది. క్యాత్ ల్యాబ్లో ఐఏబీపీ అనే ఒక బెలూన్ని ఇన్సర్ట్ చేసి హార్ట్కి కొంచెం సపోర్ట్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా తొందరగా ఆ పూడిక ఎక్కడుందో కనుక్కొని మెయిన్ రక్త కుళాయి అంటే ఎల్ఏడీలో ఉన్న పూడికను వెంటనే తీసి అక్కడ స్టెంట్ అమర్చడం జరిగింది. స్టెంట్ అమర్చిన కొద్దిసేపట్లోనే అనుకున్న విధంగా పారామీటర్స్ అన్నీ నార్మల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. పేషెంట్ని ఐఏబీపీ సపోర్ట్తోనే ఐసీయూకి షిఫ్ట్ చేసి క్రమక్రమంగా ఐసీయూలో డాక్టర్ శ్రీకాంత్ అండ్ టీమ్ దాన్ని హ్యాండిల్ చేసి పేషెంట్ని అసిడోసిస్ నుంచి నార్మల్ ఏబీజీ పారామీటర్స్కి తీసుకురావడం జరిగింది నెక్స్ట్ ఒక 48 అవర్స్ లోపల. దాని తర్వాత ఈ ఐఏబీపీ బెలూన్ని తీయడం జరిగింది. తీసి బీపీ మెడిసిన్స్ అన్నీ క్రమక్రమంగా తగ్గించి దాని తర్వాత ఒక 72 గంటల తర్వాత వెంటిలేటర్ సపోర్ట్ నుంచి కూడా తీసి స్లోగా కార్డియాక్ రీహాబిలిటేషన్ అనేది స్టార్ట్ చేశాము. ఈ క్రమంలో మెడిసిన్స్ అన్నీ ఏ సందర్భానికి సంబంధించినట్లుగా మెడిసిన్స్ అడ్జస్ట్ చేసుకుంటూ ఆయన్ని ఒక అసాధారణమైన స్థితి నుంచి మేము సాధించగలిగే స్టేట్కి తీసుకొని వచ్చి దాని తర్వాత అక్కడి నుంచి రూమ్కి షిఫ్ట్ చేసి ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరిగింది. సో యూజువల్గా ఈ కేసుని ప్రజెంట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సిపిఆర్ ఒక ఇంపార్టెన్స్ గుర్తు చేయడం. సో ఏ వ్యక్తి అయినా సరే సడన్గా అకస్మాత్తుగా కింద పడిపోవడం జరిగినప్పుడు అంటే అది కార్డియాక్ రీజన్ వల్ల అయితే సిపిఆర్ ఇమీడియట్గా స్టార్ట్ చేయాల్సి సిపిఆర్ స్టార్ట్ చేయడానికి డాక్టర్ అవసరం లేదు. సాధారణమైన వ్యక్తులు ఎవరైనా సరే సిపిఆర్ స్టార్ట్ చేయొచ్చు. సిపిఆర్ స్టార్ట్ చేసిన వెంటనే నియరెస్ట్ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్కి రీచ్ అవ్వాలి. దగ్గరలో ఉండే హాస్పిటల్స్కి రీచ్ అయిన తర్వాత హాస్పిటల్ సిబ్బంది దేనివల్ల పేషెంట్ అరెస్ట్ అయ్యాడో కనుక్కుంటారు. సపోజ్ హార్ట్ వల్ల అరెస్ట్ అయ్యేది హార్ట్ అటాక్ రీజన్ అయితే మాత్రం వెంటనే క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ ఉండే అధునాతన హాస్పిటల్స్లో ఈ చికిత్స మనం వెంటనే చేయొచ్చు. దీన్నే ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటాము. యూజువల్గా బయట అరెస్ట్ అయిన పేషెంట్ సిపిఆర్ చేసుకుంటూ హాస్పిటల్కి రీచ్ అయ్యారంటే మనం ప్రాణాన్ని కాపాడే కెపాసిటీ 2 నుంచి 3 టైమ్స్ ఎక్కువ అవుతుంది. సిపిఆర్ అనేది లేకుండా అట్లే హాస్పిటల్కి వస్తే కంపల్సరీగా ప్రాణం కాపాడడం చాలా కష్టం. సెకండ్ థింగ్ ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటే హార్ట్ అరెస్ట్ అవ్వడానికి కారణం మేజర్ బ్లడ్ వెజల్ బ్లాక్ అయిపోవడం. ఈ పూడికను మనం ఎంత తొందరగా తీస్తే అంత తొందరగా హార్ట్ని కాపాడిన వాళ్ళం అవుతాం. అందుకే టైమ్ ఈజ్ మజిల్ అని కూడా అంటాం. వేరే అదర్ ఆర్గన్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. సో ఇంపార్టెంట్ టైము ఆ 3 మినిట్స్ లోపలే ఏదైనా కూడా ఇంపార్టెంట్ అది సిపిఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సిపిఆర్ చేయడము విత్ ఇన్ 3 మినిట్స్ కన్నా చేయగలిగితే వీ కెన్ సేవ్ ది పేషెంట్. ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్కి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నా స్వాగతం. ఆల్రెడీ పేషెంట్ పరిస్థితి గురించి ట్రీట్మెంట్ గురించి డాక్టర్ అభిషేక్ మీకు వివరించారు. అయితే దీంట్లో మనం ముఖ్యంగా ప్రజలందరూ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇటువంటి అసాధారణమైనటువంటి ఇటువంటి క్రిటికల్గా వచ్చినటువంటి జబ్బు నుంచి పేషెంట్ని ఒక 72 గంటల్లో మనము బయటికి తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారణాలేంది, ప్రధానమైనటువంటి వస్తువులేంది, ప్రధానమైనటువంటి వాళ్ళకి పేషెంట్కి సంబంధించిన అవేర్నెస్ అంటే వాళ్ళకి వచ్చినటువంటి వైద్యపరమైనటువంటి సమాచారం ఏంది, ఇది మనం అందరూ గ్రహించి మీ ద్వారా ప్రజలందరూ తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఆల్రెడీ డాక్టర్ అభిషేక్ చెప్పాడు, పేషెంట్ పడిపోగానే అంటే ఆయన ఇంట్లో పడిపోగానే ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు ప్యానిక్ కాకుండా ఇమ్మీడియట్గా వాళ్ళు సిపిఆర్ చేశారు. ఆ సిపిఆర్ కూడా అంటే 3 మినిట్స్ లోపలనే అంటే ఇమ్మీడియట్గా వాళ్ళు చేయడం జరిగింది. ఇప్పుడు మనకి హార్ట్ నుంచి ప్రతి అవయవానికి రక్త ప్రసారం వెళ్తూ ఉంటుంది. అయితే అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే 3 నిమిషాల నుంచి 6 నిమిషాల లోపల కానీ బ్రెయిన్కి రక్త ప్రసారం కానీ ఆగిపోయిందంటే అన్ని సిస్టమ్స్ షట్ డౌన్ అయిపోతాయి. ఇంకా అది రికవర్ అవుతుంది అనమాట, బ్రెయిన్ డెడ్ అంటారు. సో ఈ బ్రెయిన్ డెడ్ పేషెంట్కి ఇంకా ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా వాళ్ళు రికవర్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళు చాలా ఎఫెక్టివ్గా 3 నిమిషాల లోపలనే సిపిఆర్ స్టార్ట్ చేశారు. పక్కనున్నటువంటి ఆయనకు వైద్యం పరిజ్ఞానం ఉన్నటువంటి వేరే వ్యక్తిని కూడా పిలుచుకొని అంబులెన్స్ కోసం కూడా వెయిట్ చేయకుండా వాళ్ళు కారులో కూడా సిపిఆర్ చేసుకుంటూ రావటం అనేది
వాళ్ళకి ఆ సిపిఆర్ మీద ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని మనం మెచ్చుకోవాల్సిన అది మెయిన్గా కాపాడడానికి వచ్చే ప్రధానమైనటువంటి విధానం అది. అయితే సిపిఆర్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఒక ఎమర్జెన్సీ అంటే హాస్పిటల్కి ఎన్విరాన్మెంట్కి వచ్చిన తర్వాత కూడా ఆల్రెడీ ఎంత సిపిఆర్ చేసినా కూడా రక్త ప్రసారణ తక్కువ జరుగుతూ ఉంటుంది. తక్కువ జరిగి ఆల్రెడీ చెప్పినట్టుగా అసిడోసిస్ అంటే మనకి ఎక్కడైతే ఆక్సిజన్ శాతం తగ్గిపోతుందో ఆ బైకార్బోనేట్స్ అన్ని పెరిగిపోయి అంటే యాసిడ్ అంతా పెరిగిపోయేసి శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. వాళ్ళ నుంచి అక్కడ ఈ ఫ్లాట్ లైన్ ఏదైతే ఫ్లాట్ లైన్ నుంచి అసిస్టోల్ వచ్చిందో అక్కడి నుంచి వాళ్ళకి రిథమ్ తీసుకురావటం, ఇవన్నీ కూడా నిష్ఠాతులైనటువంటి ఎమర్జెన్సీ టీం. అంటే ఆ ఎమర్జెన్సీ టీంలో డాక్టర్ కాకుండా ట్రైన్డ్ సిస్టర్సు, ఎమర్జెన్సీ ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఉండటం వలన వాళ్ళు అసిస్టోల్ నుంచి మళ్ళీ సైనస్ రిథమ్ అంటే మన హార్ట్ కొట్టుకోవడానికి వాళ్ళు తీసుకొచ్చారనమాట. హార్ట్ కొట్టుకోవడం తీసుకొచ్చిన తర్వాత కూడా ఆల్రెడీ హార్ట్ ఎందుకు ఆగిపోయిందంటే రక్తనాళాల్లో మనకి శుద్ధ చేరటం వలన రక్త ప్రసారణ ఆగిపోయి హార్ట్ ఆగిపోయింది. దీన్ని మళ్ళీ అట్నే మనం దాన్ని తీయకపోతే ఆ బ్లాక్ తీయకపోతే మళ్ళా వాళ్ళకి సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే మనం ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు క్యాత్ ల్యాబ్కి పోయేటప్పటికే మళ్ళీ వెంట్రుకులర్ రిథమ్ మారటం జరిగింది, అది డాక్టర్ వివరించి చెప్పారు. సో కాబట్టి వీటన్నిటినీ రెక్టిఫై చేసుకుంటూ మనకి క్యాత్ ల్యాబ్ కూడా ఎప్పటికప్పుడు అంటే వాళ్ళు పేషెంట్ రాగానే సో వితిన్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లో ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ జరిగేటట్టుగా క్యాత్ ల్యాబ్ని రెడీగా పెట్టుకోవటం, దాంట్లో నిష్ఠాతులైనటువంటి టీం ఉండటము. ప్లస్ మనకు హాస్పిటల్లో ఏంటంటే ముఖ్యంగా 2 కార్డియాలజిస్టులు ఉన్నారు, 2 సిటీ సర్జన్స్ ఉన్నారు. సో మనకి ఎఫెక్టివ్ టీం ఐసీయూ టీం ఉంది. వీళ్ళంతా ఉండిన దానివల్ల ఏముందంటే ఆ పేషెంట్కి కరెక్ట్ టైంలో వాళ్ళ అటెండర్స్ ఎంత ఎఫెక్టివ్గా చేశారో అంతే ఎఫెక్టివ్గా మనకి ఎమర్జెన్సీ టీం చేయటము, అంతే ఎఫెక్టివ్గా కార్డియాలజీ టీం చేయటము, అంతే ఎఫెక్టివ్గా ఐసీయూ టీం చేయటం వల్ల మనం చాలాసార్లు చూస్తుంటాం. ఈవెన్ హాస్పిటల్లో డాక్టర్స్ కూడా సడన్గా పడిపోయి కొలాప్స్ అయిపోవటము, లేకపోతే ఇంట్లో పోతూ కొలాప్స్ అయి పడిపోవటము, ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత చాలామంది సడన్గా చనిపోవటం అనేది మనం చాలా చూస్తుంటాం అనమాట. ఇది అటువంటి ఒక ఎగ్జాంపుల్. సో ఈ ఎగ్జాంపుల్ని ఈ అందరూ మనకి ఇక్కడ ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరూ పేషెంట్ అటెండర్స్ కావచ్చు, సో ఆయన పక్కన ఉండేటువంటి ఆయన ఆర్ఎంపీ డాక్టర్ కావచ్చు, మన ఎమర్జెన్సీ టీం కావచ్చు, ఐసీయూ టీం కావచ్చు, ముఖ్యంగా మన కార్డియాలజీ టీం కావచ్చు, వీళ్ళంతా కూడా ఏంటంటే టైమ్లీ ఎఫెక్టివ్గా వర్క్ చేసిన దానివల్ల పేషెంట్ మనం సక్సెస్ఫుల్గా బయట తీసుకురాగలేం. సో కాబట్టి ఈ మనకి ఒక అన్ని ఫెసిలిటీ ఉండేటువంటి హాస్పిటల్కి వస్తే అది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. కానీ హాస్పిటల్కి వచ్చేంత వరకు వాళ్ళు చేయాల్సినటువంటి సిపిఆర్, దీనికి గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎప్పటి నుంచో గత 10 సంవత్సరాల నుంచి సిపిఆర్కి ఉండేటువంటి ఇంపార్టెన్స్ ఏంది, సో పారామెడికల్ స్టాఫ్, మెడికల్ స్టాఫ్తో కాకుండా పారామెడికల్ స్టాఫ్, పబ్లిక్, పోలీసు అంటే ప్రెస్ అందరికి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కోసం మనం అన్ని రకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు. సో దీన్ని మిగతా అందరూ కూడా ఎవరైతే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లేదో వాళ్ళందరూ కూడా ఈ సిపిఆర్ యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకొని వాళ్ళ పక్కనటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లేదా బై స్టాండర్డ్స్ కావచ్చు, మనం పోతా ఉంటే పడిపోతారు సడన్గా, వాళ్ళని ఒక ప్రాణాన్ని మనం కాపాడడానికి వీలవుతుందనేది ఈ ప్రెస్ మీట్ ద్వారా సో మీకు ఆస్టర్ నారాయణ హాస్పిటల్ ప్రజలు తెలియాలనుకుంటుంది. సో ధన్యవాదాలు. డాక్టర్లు మనకి క్లియర్గా చెప్పినట్టు మనకు ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ గత 10 ఏళ్లుగా కార్డియాలజీ విభాగంలో రాయలసీమ ప్రాంత ప్రజలకి విశేష సేవలు అందించింది. అలాగనే గత 3 సంవత్సరాలుగా ఆస్టర్ నారాయణాద్రిగా రూపాంతరం చెందిన తర్వాత కూడా మనం చాలా క్లినికల్ సర్వీసెస్ చాలా స్ట్రాంగ్గా ఇస్తున్నాము. డాక్టర్ గారు చెప్పినట్టు మనకి ఒక కోఆర్డినేటెడ్ మల్టీడిసిప్లినరీ కేర్ మనకి ఎస్టాబ్లిష్ అవ్వడం కారణంగా మనకి ప్రాణాపాయ స్థితిలో ఉండే పేషెంట్స్ని మనం సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసి హెల్తీగా పేషెంట్స్ని డిశ్చార్జ్ చేయగలుగుతున్నాము. ఈ పర్టికులర్ కేసులోనే పేషెంట్ ప్రాణాపాయ పరిస్థితిలో వచ్చినప్పుడు మన ఎమర్జెన్సీ డిపార్ట్మెంటు, మన కార్డియాలజీ డిపార్ట్మెంటు, డాక్టర్ సుమంత్ గారు, డాక్టర్ అభిషేక్ గారి ఆధ్వర్యంలో మరియు డాక్టర్ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఐసీయూ డిపార్ట్మెంటు వీళ్ళు ఆ గోల్డెన్ పీరియడ్లో పేషెంట్కి ప్రపంచ స్థాయి వైద్యాన్ని అందజేసి ప్రాణాలని కాపాడడం జరిగింది. అలాగనే మనకి ప్రాణాపాయ స్థితిలో ఉండే పేషెంట్స్కి మనకి హాస్పిటల్లో అన్ని రకాలైన చాలా స్ట్రాంగ్ డాక్టర్స్ టీమ్ కానీ, నర్సెస్ టీమ్ కానీ, టెక్నీషియన్స్ టీమ్ కానీ అవైలబుల్ ఉండడం వల్ల మనకి ఇది
పాసిబుల్ అయ్యింది. అలాగనే ఈ సర్వీసెస్ సమాజం ఉపయోగించుకుని మనకి ప్రాణాపాయ స్థితిలో అత్యుత్తమ హాస్పిటల్లో చికిత్స పొంది వాళ్ళు కాపాడబడగలగడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది మీ అందరితో పంచుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. థ్యాంక్ యూ. యాక్చువల్గా సడన్గా ఇంటి దగ్గర హార్ట్ పెయిన్ అని చెప్పి వచ్చి ఇంట్లో పడుకునేస్తున్నాడు. అటు సడన్గా విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లోనే తీసుకుని నారాయణాద్రి తీసుకొని వస్తానే సారు అభిషేక్ సారు రెస్పాండ్ అయ్యి అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి యాక్చువల్గా ఫస్ట్ కాదన్నారు కింద. దాని తర్వాత సార్ కొంచెం కేర్ తీసుకొని మాకు వచ్చి సపోర్ట్ చేసి కొంచెం చాలా బాగా ట్రీట్మెంట్ ఇచ్చి ఈరోజు ఈ విధంగా సార్ మాకు హెల్ప్ చేశారు. యాస్టర్ నారాయణాద్రి మాది శాఖమూరు కంట్రీకి సార్. ఇక్కడే తిరుపతి నుంచి ఒక 9 కిలోమీటర్స్ సార్. రామచంద్రాపురం మండలం మాది. అవును సార్. ఈ నెల జూలై 22న చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రపంచ మామిడి దినోత్సవం జయప్రదం చేయాలని మామిడి రైతు సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ డాక్టర్ టి జనార్దన్, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రామానాయుడు పేర్కొన్నారు. గురువారం తిరుపతి గంధమనేని శివయ్య భవన్లో ప్రపంచ మామిడి దినోత్సవం కరపత్రాలను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సీజన్లో మామిడి రైతులు చేతికి అందిన పంటను అమ్ముకోవడానికి పడ్డ అష్టకష్టాలు అవి ఇవి కావని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 12 రూపాయల ధర సాధన కోసం నెల రోజులుగా రైతు సంఘాలు, మామిడి రైతులు పోరాడాల్సి వచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా గుజ్జు ఫ్యాక్టరీ యజమానులు సిండికేట్గా ఏర్పడి రైతులను తీవ్ర ఆవేదనకు గురిచేశారని తెలిపారు. రాంపుల వద్ద మరీ దారుణంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ప్రపంచ మామిడి దినోత్సవాన్ని పురస్కరించుకొని భవిష్యత్తులో ఇలాంటి చేదు అనుభవాల్ని రైతాంగం చవిచూడకుండా ఉండేలా పటిష్టమైన విధానం అనుసరించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఈ సభలో ఫుడ్ ప్రాసెసింగ్ అధికారి చిరంజీవి చౌదరి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే తదితరులు తోడ్పాటుని ఇస్తామని నేరుగా పాల్గొంటున్నారని తెలిపారు. సభకు ఉమ్మడి జిల్లా నుండి పెద్ద సంఖ్యలో మామిడి రైతులు పాల్గొని జయప్రదం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు బెల్లంకొండ శ్రీనివాస్, మునీశ్వర్ రెడ్డి, గోవిందస్వామి, రామ్మూర్తి నాయుడు, చంద్ర, చలపతి, వినయ్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మామిడి దినోత్సవాన్ని జరుపుకున్న సందర్భంలో ఈ నెల 22వ తారీఖున చిత్తూరులో జడ్పీ మీటింగ్ హాల్లో ప్రపంచ మామిడి దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. దీనికి ఐఏఎస్ ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు, అన్ని రైతు సంఘ నాయకులు, రైతులు వస్తా ఉన్నారు. ఈ యొక్క మామిడి దినోత్సవం సందర్భంగా ఈ రోజు గత 2-3 నెలలుగా మామిడి రైతులు పడరాని కష్టాలు పడ్డారు. మామిడి కాయలు తోటలన్నీ కుళ్ళిపోయి పడిపోయినాయి. చాలా ఇబ్బంది పడ్డారు. పెట్టిన పెట్టుబడి రాకుండా అప్పులు పాలైపోయి నిన్ననే మొన్న ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి మామిడి రైతుల్ని ఆదుకోవాలని ఈ ప్రభుత్వం మన ఇచ్చినటువంటి 4 రూపాయల సబ్సిడీని వెంటనే మామిడి రైతుల యొక్క అకౌంట్లో వేయాలని చెప్పి, ఈ సిండికేట్ లేకుండా చూడమని చెప్పి మామిడి జ్యూస్ ఫ్యాక్టరీని సహకార సంఘంలో చిత్తూరులో కానీ తిరుపతిలో కానీ ఏర్పాటు చేయమని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మామిడే కాదు, టమాటా, అలాగే జామ, బొప్పాయి, ఈ మామిడి, ఈ 4-5 రకాల జ్యూస్ని తయారు చేయడానికి వీలుంటుంది. కాబట్టి ఈ మామిడి సంఘం తరఫున సహకార సంఘంలో పల్ప్ ఫ్యాక్టరీ పెట్టమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పదే చెప్తోంది. ఇక్కడ ఉద్యానవన శాఖ అనేది పకడ్బందీగా పనిచేస్తే తప్ప ఇక్కడ ఈ యొక్క హార్టికల్చర్ హబ్ అనేది సాధ్యపడదు. ముఖ్యంగా రాయలసీమలో చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు 2,50,000 ఎకరాలు ఈరోజు మామిడి పండిస్తున్నారు. ఈ మామిడి రైతులు ప్రతి సంవత్సరము ధర కోసం దురడ్డికే పరిస్థితి ఏర్పడింది. ఈ సంవత్సరం కూడా గత నెల రోజులుగా పోరాడినారు. ప్రభుత్వంతో కనీసం 4 రూపాయలు సబ్సిడీ సాధించుకున్నారు. కానీ ఈ యొక్క గుజ్జు యజమానుల యొక్క సిండికేట్ని కట్టడి చేయడంలో రైతు సంఘాలు విఫలమైనాయి. పూర్తిగా మధ్యలో ప్రభుత్వం కూడా పూర్తిగా విఫలమైంది. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే 12 రూపాయలు ఇస్తానని చెప్పిందో ఆ 12 రూపాయలు అమలు చేసుకోవడానికి కోసం రైతు సంఘాలకు కనీసం ఉద్యమం చేసే నెల రోజులు కానీ ప్రభుత్వం నుండి పూర్తిగా అధికారుల నుండి పూర్తిగా ప్రోత్సాహం కరువైంది. ఈరోజు ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో 4 రూపాయలు సబ్సిడీ ప్లస్ 8 రూపాయల ఫ్యాక్టరీ వాళ్ళు ఇవ్వడానికి, దాన్ని ఇప్పించడానికి ప్రభుత్వం కృషి చేయాలా. ఈ మామిడి దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసే ఈ సమావేశంలో భవిష్యత్తులో ఇలాంటి అష్టకష్టాలు పడకుండా రైతులందరూ సజావుగా పండించిన పంటని ఫ్యాక్టరీలు సరఫరా చేయడం కోసం, అమ్ముకోవడానికి కోసం వెసులుబాటు కల్పించాలని చెప్పి ఆ పద్ధతిలో రేపు జరిగేటువంటి మామిడి దినోత్సవాన్ని జయప్రదం చేసేందుకు రైతులంతా కూడా పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. స్వయంభుగా వెలిసిన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కామేశ్వరరావు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. వీరికి ఘనంగా స్వాగతం పలికిన ఆలయ ఈవో పెంచల కిషోర్ దర్శనం ఏర్పాట్లను చేశారు. ఈ సందర్భంగా స్వామివారి తీర్థ ప్రసాదాలను, శేష వస్త్రాన్ని, చిత్రపటాన్ని అందజేసి వేద పండితులచే వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక,
ఆలయ ఏఈఓ రవీందర్ బాబు, ఆలయ సూపరింటెండెంట్ కోదంటపాణి, వెస్ట్ సిఐ శ్రీధర్ నాయుడు, ఐరాల డిటి మహేష్, చిత్తూరు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు జూలై 19వ తేదీన తిరుపతిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో సీఎం పర్యటనలో చిన్నపాటి లోపాలకు కూడా తావివ్వరాదని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం ఏఎస్ఎల్లో ముందస్తు భద్రత లైజన్లో భాగంగా రేణిగుంట విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ సంబంధిత అధికారులతో సీఎం పర్యటన భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఈ నెల జూలై 19న ఉదయం రేణిగుంట విమానాశ్రయంకు చేరుకొని అక్కడ తిరుపతిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారని, అనంతరం ప్రజావేదిక అనంతరం ఐఐటి ఏర్పేడు కార్యక్రమంలో పాల్గొని తిరిగి రేణిగుంట విమానాశ్రయం చేరుకొని తిరుగు ప్రయాణం కానున్నారని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ వారు స్పెషలిస్ట్ డాక్టర్లు ఏర్పాటు, సేఫ్ రూమ్ ఏర్పాటు, అమరా ఆసుపత్రి, నారాయణాద్రి ఆసుపత్రి, ఈఎస్ఐ హాస్పిటల్, స్విమ్స్ వైద్య సిబ్బంది వారికి కేటాయించిన ప్రదేశాలలో విధులు నిర్వర్తించాలని తెలిపారు. అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్, ఫైర్ సేఫ్టీ తదితరాలను ఏర్పాటుపై విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి పర్యటించనున్న తూకివాకం వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్, కపిలతీర్థం, పోలీస్ పెరేడ్ గ్రౌండ్, ఐఐటి ఏర్పేడు ప్రదేశాలలో జిల్లా కలెక్టర్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తో సంబంధిత అధికారులతో కలిసి పర్యటించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు రవి మనోహరాచారి, వెంకట్రావు, తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, రోయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధా, జిల్లా ఫైర్ అధికారి రమణయ్య, సంబంధిత జిల్లా అధికారులు, ఎయిర్పోర్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి ఐఐటీలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను వర్చువల్ గా ప్రారంభించిన కేంద్ర ఆహార శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్. రాష్ట్ర జీడీపీలో పండ్ల ఉత్పత్తి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులో మరోసారి మెరిసిన తిరుపతి. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ నార్పరెడ్డి మౌర్య. తిరుమలలో ఐఓసీఎల్ గ్యాస్ స్టోరేజీ కేంద్రాన్ని భూమి పూజ చేసిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. టీటీడీ ఐఓసీఎల్ సంయుక్తంగా 6 నెలల్లో పూర్తి చేసి లడ్డూ తయారీ, అన్న ప్రసాదాల తయారీకి ఈ గ్యాస్ ను వినియోగించనున్నట్టు వెల్లడి. పూతలపట్టు నియోజకవర్గంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించిన ఎమ్మెల్యే మురళీమోహన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.